నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీళ్ళ యొక్క బంగ్లాస్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. ప్రస్తుతం మీరు ఇక్కడ ఏదైతే బంగ్లాస్ చూస్తున్నారో G+1 ఫ్లోర్ విధానంతో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ బంగ్లాస్ స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే అన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్ లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇదివరకు మనకి ఏంటంటే గత 1.5 మంత్ నుంచి ఇటు సైడ్ కూడా ఫ్రంట్ అంతా కూడా ఈ యొక్క పవర్ డక్స్ సంబంధించిన వర్క్స్ తో పాటు సో డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ తో పాటు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది చూడొచ్చు. అటు సైడ్ అంతా కూడా మనకు ఇన్స్టాల్ చేసేసుకున్నారండి. దాదాపు ఒక 2 మంత్స్ నుంచి దీనికి సంబంధించిన వర్క్స్ అయితే జరిగాయి. అలాగే మీరు ఆ యొక్క బిల్డింగ్ సంబంధించిన వర్క్ విషయానికి వస్తే పెయింటింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయన్నమాట. మొత్తం 115 బంగ్లాస్ అనమాట ఇవి. వీటికి సంబంధించి కేఎంయు అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు కదా! వాళ్ళకి సంబంధించిన షట్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. చూడొచ్చండి. ఇవన్నీ కూడా ఇంటర్నల్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. అండర్ గ్రౌండ్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది చుట్టూ కూడా. చూడొచ్చు. అలాగే 2 వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అవి ఉన్నాయి కదా ఫ్రంట్ అవేంటంటే వేస్టేజ్ వాటర్‌కి ఇవన్నీ కూడా మనకు రోడ్ అయితే వస్తాయి. వాటి కోసం ఏంటంటే గ్రావెల్ అవన్నీ కూడా తోలు చదునైతే చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన పనులు. ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చండి. ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయో, అంతా కూడా ఇక్కడున్న బంగ్లాస్‌కి అన్నీ కూడా అంటే స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అన్నిటికి కూడా రూమ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఏందంటే కొన్నిటికి పెయింటింగ్ వర్క్స్ ఈ విధంగా అయితే వేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే ఏందంటే మనకు మొదటి లైన్‌కి, సెకండ్ లైన్‌కి అలా గ్యాప్ ఉంటుంది కదా! ఆ మిడిల్ ఏందంటే 2 వైపులా కూడా వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు మిడిల్‌లో రోడ్డు వేసుకోవడానికి అన్ని వీధులంటారు కదా! అటంతా కూడా మనకు రోడ్డు టైపు గ్రావెల్ అవన్నీ కూడా తోలైతే చదునైతే చేసి పెట్టుకోనున్నారు. ఇంకా వాటి మీద ఏందంటే కంకర చిప్స్ అవన్నీ కూడా వేసుకొని రోడ్డయితే వేసుకుంటారు. చూడొచ్చు అంతా కూడా మనకు అన్ని లైన్‌లో కూడా ఆ విధంగా వర్క్స్ అనేది మాక్సిమం అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. అలాగే మీరిక్కడ చూడొచ్చు ఫ్రంట్ సైడ్ ఉన్న లైన్‌కంతా కూడా ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే మీరు లాస్ట్ లైన్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే డిజైన్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. అంటే ఇదివరకే ఒక 5 మంత్స్ బ్యాకే ఫ్రంట్, బ్యాక్ ఒక బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోనున్నారు డిజైన్ కోసం అయితే. ఇప్పుడు సేమ్ ఏదైతే ఫ్రంట్ సైడ్ ఉన్న బిల్డింగ్ కలర్ ఉంటుందో అదే విధంగా అన్నిటికి డిజైన్ అయితే వస్తుందండి. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న వాటికి, ఇటు సైడ్ ఉన్న వాటికి డిజైన్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఎలా ఉన్నాయో బంగ్లాస్. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క బంగ్లాస్ అనేటివి N11, N12 రోడ్ మిడిల్‌లోనే ఉంటుంది. అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన బంగ్లాస్ అన్నీ కూడా ఈ యొక్క N11, N12 రోడ్ మధ్యలోనే ఉంటుందనమాట. అంటే గవర్నమెంట్ సెక్టార్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చే హౌసెస్ గాని, ఆఫీసెస్ గాని అన్నీ కూడా ఈ యొక్క రోడ్ మధ్యలోనే ఉండడం జరుగుతుంది. అంటే ఒక గవర్నమెంట్ సిటీ. అంటే మన అమరావతి డిజైన్‌లో ఏందంటే ఎక్కడెక్కడ అంటే గవర్నమెంట్‌కి సంబంధించినంత కూడా ఒక దగ్గర, అలాగే నాలెడ్జ్ సిటీ అంటే యూనివర్సిటీకి సంబంధించినంత కూడా ఒక దగ్గర, మీడియాకి సంబంధించినంత కూడా ఒక దగ్గర, స్పోర్ట్స్‌కి సంబంధించినంత ఒక దగ్గర, ఆ విధంగా అయితే డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుంది కదా! సో, అందువల్ల మనకేందంటే గవర్నమెంట్ సిటీ అంతా కూడా N11, N12 రోడ్ మిడిల్‌లోనే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న బంగ్లాస్ వర్క్స్ అయితే చూడండి. ఇవన్నీ కూడా 115 బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఒకే మోడల్‌లో అయితే బిల్డింగ్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఏందంటే చుట్టూ కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్‌తో పాటు పవర్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే ఆ యొక్క బంగ్లాస్ మిడిల్‌లో ఉండే రోడ్స్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న మొదటి 2 లైన్‌లకి ఏందంటే పెయింటింగ్ వర్క్స్, ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫ్రంట్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క బంగ్లాకి సంబంధించిన వర్కర్స్ కోసం నిర్మించుకున్న షెల్టర్స్ అండి అవన్నీ కూడా. కేఎంవి అనే కంపెనీ వాళ్ళైతే కట్టడం జరుగుతుంది. ఇది ఒక 5 మంత్స్ నుంచి అయితే చాలా ఫాస్ట్‌గా చేసుకుంటూ రావడం జరిగిందండి వర్క్స్ అయితే. ఈ యొక్క బంగ్లాకి సంబంధించి. చాలా మటుకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు అప్పుడే కొన్ని పునాదులైతే వేసుకోవడం జరిగింది 5 మంత్స్ బ్యాక్. ఇప్పుడు అవన్నీ కూడా స్లాబ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని అయితే ఉన్నారు. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఎలా ఉంటదో ఒకసారి ఊహించుకోండి. విజువల్స్ అయితే అద్భుతంగా ఉందనమాట. ఒకే దగ్గర ఒకే మోడల్‌కి సంబంధించి 115 బంగ్లాస్ ఉండడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎగ్జాక్ట్‌గా మనకు దీని పక్కనే ఒక 100 మీటర్స్ ఫ్రంట్ ఎళ్తేనే ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ గాని, అలాగే ఆపోజిట్‌లో అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ గాని ఇవన్నీ కూడా ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా ఇదివరకు ఒక 2 మంత్స్ నుంచి అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది.
చూడడానికి కూడా చాలా బావుంటుందండి ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే. మనకేందంటే ఇదివరకు ఒక 5 మంత్స్ బ్యాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటివి ఆల్‌మోస్ట్ ఆల్ అన్నీ కూడా స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటా ఉండే. లెఫ్ట్ సైడ్‌లో రైట్ సైడ్‌లో ఉన్న కొన్ని ఒక 10-20 బంగ్లాస్ వరకు కూడా అసల పునాదులు కూడా ఎయలేదనమాట. ఇప్పుడు అవన్నీ కూడా వేసి సేమ్ ఇప్పుడు ఏదైతే మీరు స్లాబ్ వర్క్ చూస్తున్నారో అది కూడా కంప్లీట్ చేసేసుకున్నారనమాట. అంటే వర్క్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి అయితే ఊహించుకోవచ్చు. అన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి ఒక లెవెల్‌కైతే వచ్చేసాయన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా ఫినిషింగ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూడొచ్చు మీకు మిడిల్‌లో ఇటు సైడ్ ఫస్ట్ నుంచి మూడవ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు మొదటి లైన్‌లో అన్నిటి కూడా పెయింటింగ్ వర్క్సు అవైతే వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలా ఒక్కొక్క బిల్డింగ్ మనకు ఫినిషింగ్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. అలాగే మనకు అక్కడ ఒక టవర్స్ కనిపిస్తున్నాయి గదా! అవొచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన 6 టవర్స్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. అలాగే ఇక్కడైతే ఒక ట బంగ్లా లోపలికైతే వెళ్దాము. అసలిక్కడ ఎలా ఉందో ఏంటో బంగ్లా లోపల చూద్దాము. ఇది ఆల్మోస్ట్ అంటే స్లాబ్ మొదటి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వరకైతే కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు రూమ్స్ కోసం కొంతవరకు ఇది మనకు లిఫ్ట్ అయితే వస్తుందండి ఇది మొదటగా. లిఫ్ట్ కోసం అంతా కూడా కట్టేసారనమాట. ఇంకో లిఫ్ట్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే పవర్‌కి సంబంధించి కూడా కొలతలు అలాగే అవన్నీ కూడా వేసైతే పెట్టుకోనున్నారు. ఇది ఒక రూమ్ అయితే రావాలి. ఇటంతా కూడా మనకు విండోస్ అయితే రావాలి. సో, ఇది ఒక రూమ్ అవుతుంది. బ్యాక్ సైడ్ విండో. ప్రాపర్ అంటే బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీనికేంటంటే డోర్స్ ఇన్‌స్టాలేషను, అలాగే ఇంకా ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క బిల్డింగ్ టవర్‌కి సంబంధించి ఏందంటే కొంతవరకు పవర్ వైర్స్ అవి లాక్కోవడానికైతే కొంతవరకు వర్క్ అయితే స్టార్ట్ అయ్యున్నాయి. ఇంకా విండోస్ ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్సు, ఇంకా ఇంటర్నల్ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫ్రంట్ ఉన్న 2 లైన్‌లకైతే స్టార్ట్ అయ్యి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇది మూడవ లైన్ అనమాట మీకు చూయించేది. ఇవన్నీ కూడా పైన ఫస్ట్ ఫ్లోర్‌లో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇది మనకు చూడండి ఎలా ఉందో. ఇది, ఇది బాల్కనీ టైప్ వస్తుంది బయటికైతే. అది మనకు రెండో లైన్‌లో మొదటి బిల్డింగ్ అనమాట. అవన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసేసుకోనున్నారు. ఇంకా ఇంటర్నల్ వర్క్స్ అవి స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఫ్రంట్ మిర్రర్ లాగా అయితే రావడం జరుగుతుందండి. అలాగే మీరు అటు సైడ్ కూడా ఒక 3 రూములు చూడొచ్చనమాట. అవి కూడా కంప్లీట్ చేసుకోనున్నారు. ఇంకా సెక్యూరిటీ కోసం అయితే పిల్లర్స్ అయితే పోసి వదిలేసున్నారు. ఇంక రూమ్ అయితే కంప్లీట్ చేసుకోవాలనమాట. ప్రతి బంగ్లా దగ్గర మనకు సేమ్ ఒకటి సెక్యూరిటీకి, మరొకటి 3 రూములు సెపరేట్ అయితే కట్టడం జరుగుతుంది. చూడండి. ప్రతి బంగ్లా దగ్గర కూడా వర్క్ స్టేటస్ ఒకేలాగా ఉంది చూడండి. కంప్లీట్ అయితే కూడా అన్ని బంగ్లాసు ఒకేసారి అయితే కంప్లీట్ అయ్యేలాగైతే ఉందండి. ఇటు అటు ఒక 1 మంత్ డిలే అయితే ఉంటుంది. మిగతా అంతా కూడా ఒకే లెవెల్ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి బంగ్లా దగ్గర కూడా వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా. అన్నీ కూడా ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వాలండి. మూడో మూడో 4, 5 లైన్‌లండి. మొదటి 2 లైన్‌లు అయితే స్టార్ట్ అయ్యున్నాయి ప్రస్తుతం. మొదటి లైన్‌లో అయితే ఇంకా వర్క్స్ జరుగుతున్నాయన్నమాట. సో, ఇదండి ప్రస్తుతం ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీయేట్‌కి సంబంధించిన బంగ్లాస్ వర్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.